కృతజ్ఞత ప్రార్థన ఎప్పుడైనా బైబిల్ ఎక్కడైనా చదివారా? ఇదిగో ఇప్పుడే చదివాను, మర్చిపోయారేమో. కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞతతో ప్రార్థన. అనేక సార్లు మనం ప్రార్థన చేయాలన్నప్పుడు దేవా నాకు ఇది కావాలి, అది కావాలి, అది ఇవ్వి, ఇది ఇవ్వి. కానీ బైబిల్లో దేవుడు ఎంతోమందికి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కృతజ్ఞతతో ప్రభువా నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ ఈ ప్రత్యేకమైన వ్యక్తి, ఎందుకంటే దీనికి మించిన వ్యక్తిని నేను బైబిల్లో చూడలేకపోయా. ఎందుకంటే ఆయన కేవలం థ్యాంక్ యూ చెప్పట్లేదు. ఆయన చేసే విధానం, ఆయన చూపించే ప్రతిస్పందన, ఆయన పొందుకున్న దీవెన బట్టి ఆయన కలిగి ఉన్న కృతజ్ఞత చూసినప్పుడు ఎంతో ఘనంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చెప్పగలుగుతారు నా దేవుడు నా జీవితంలో ఏదైనా ఒక మేలు చేశాడని చెప్పగలిగిన వారి చేతులు తలెలు చెప్పండి. ఏంటండి చేతులు ఎత్తలేని వారు కూడా ఉన్నారా అంటే మేలు ఏమి చేయలేదా దేవుడు, లేకపోతే సిగ్గా? ఎందుకంటే ఈరోజు ఆలయాలు ఎలాగైపోయి తెలుసా? హల్లెలూయా చెప్పంటే ఏదో కొత్త పదం, చేతులు ఎత్తమంటే ఏదో ఎత్తుతారులు అందరూ. దేవుడు చేశాడు, దేవునికి చెప్తున్నాం, మనుషుడికి కాదు, నాకు చూపిస్తానికి కాదు. హల్లెలూయా నా మాటకు అర్థమే హలాల్, యావే. హలాల్ అన్న మాట ఎప్పుడైనా సరే ఎగ్జూబిరియంట్, దట్ ఈస్ ద ఇంగ్లీష్ వర్డ్. ఆ మాట ఏంటంటే గంభీరముగా. చెయ్యెత్తండి అని ఎందుకు చెప్తున్నాము? బైబిల్లో ఉంది చేతులెత్తి ఆయన మహిమపరచాలని. అక్కడ ఆ మాట చూస్తా హలాల్. ఆ మాటగా చెయ్యెత్తి గంభీరంగా దేవుణ్ణి మహిమపరుస్తాం. ఎక్కడ? దేవుడు నా జీవితంలో ఏదన్నా మేలు చేశాడన్న వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దట్ ఈస్ హలాల్, నాట్ హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ ఆచార భక్తి, ఆచార అలవాట్లు అనేక సార్లు మనం మర్చిపోతున్నాం. మా ఆలయంలో ఎప్పుడు చెప్తాం, కొంతమంది అయితే మా ఆలయంలో హల్లెలూయా చెప్పమంటే ఆపరు, హల్లెలూయా అని పోతూనే ఉంటారు, ఆగరు. కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఏమైనా ఎక్కిందా అన్నట్టు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకేమి తెలుసు వీరు ఎంత దీవించబడ్డారో. ఎందుకంటే నేను చూసినప్పుడు కొన్నిసార్లు కోటీశ్వరులు కూడా ఉంటారు మా ఆలయంలో. ఆ కోటీశ్వరుడు అరుస్తాడు, మామూలుడికి తెలియదు ఆ నేను ఓవరాక్షన్ చేస్తున్నాడు అని. కానీ ఆయనకి తెలుసు ఎలాంటి ఊబిలో నుండి దేవుడు లేపి ఎలాగ ఆయన నిలబెట్టి ఎలాగ ఆశీర్వదించాడు. అందుకనే కృతజ్ఞతతో అరుస్తున్నాడు, ఎవడేమనుకుంటా నాకే అని. ఈరోజు కృతజ్ఞత హృదయం అనేది మనుషుడు లోపట ఉండాలి, బయట కాదు.